మరి ఈరోజు ముగ్గుల పోటీ తిలకించడానికి ఆదోని జేఏసీ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఆదోని జేఏసీ సభ్యులందరినీ కూడా ఆహ్వానించినందుకు అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు, ధన్యవాదాలు. మరి చాలా సంతోషంగా ఉంది. పండగ సమయంలో సాయంకాల సమయాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి పిల్లలు పెద్దలు అందరూ కూడా ముగ్గులు పోటీలో పాల్గొని మేము సైతం ఆదోని జిల్లా కోసమని నిరూపించుకున్నటువంటి అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మనం 60 రోజులు పూర్తి చేసుకొని 61వ రోజు దీక్ష ముగించుకొని ఇక్కడికి విద్యార్థులు ఆదోని జిల్లా కోసం పోటీ పరీక్షలు నిర్వహించి అక్కడ కూడా మొదటి 2వ 3వ ప్రైజ్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే పిల్లల్లో కూడా ఆదోని జిల్లా కావాలి అని ఎంత బలంగా కోరుకుంటున్నారన్నటువంటి విషయాన్ని మనం గుర్తించినటువంటి సందర్భం ఉంది. మరి జిల్లా కావడానికి ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మనము 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి గత 60 రోజులు పూర్తి చేసుకొని 61వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. అతి త్వరలోనే జిల్లాను ప్రకటించడానికి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుకొస్తుందనేటువంటి ఆశాభావం కూడా ఉన్నది. మరి ఇప్పటికి 2 సార్లు మనం ఉపసంఘంలో ఉన్నటువంటి మినిస్టర్లను కలవడం జరిగింది. మొట్టమొదట నిమ్మల రామనాయుడు గారు, తర్వాత సత్యకుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది. వారిద్దరు కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీరు పశ్చిమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, వలసల ప్రాంతము కాబట్టి మీ ఆదోని జిల్లాను ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటిది మీ జిల్లాను ఖచ్చితంగా మీ న్యాయమైన కోరిక అని చెప్పడం జరిగింది. ప్రజల నుంచి పెళ్ళుబిగినటువంటి ఉద్యమం ఇది. జిల్లా కావాలి అనేటువంటిది కేవలం చిన్నపిల్లకాడ నుంచి 80-90 సంవత్సరాల వయసున్న అందరిలో కూడా ఆదోని జిల్లా కావాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నందుకు మనం సంతోషపడాలి. దాదాపు 60-70% వరకు మనకు అచీవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మన జిల్లా సాధించుకోవడానికి అవకాశం ఉంది. మేము ఈరోజు మీ గ్రామానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కేవలం దీక్ష శిబిరంలో మాట్లాడమే కాకుండా ఆదోని పట్టణంలో ఉండేటువంటి 42 వార్డుల్లో, ఆదోని మండలంలో ఉండే 44 గ్రామాల్లో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మనం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీతో పాటు మీరందరూ ఇంతమంది సమావేశానికి హాజరైనందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే పంతాలో మనం ముందుకు పోదాం. రేపు